నరేష్ గారు గానీ, లేదంటే రవికుమార్ గానీ అందరూ ఉద్యమ సమయంలో ఉన్న నాయకులే. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమంతో మొదలయ్యి 10 ఏళ్ళు గూడా గడవక ముందే ఇలా లిక్కర్ స్కాముల్లో ఉన్నారు అన్న ఆరోపణలు ఎదుర్కోవడం, లేదంటే అది నిజమా అనేక రకాల ప్రూఫ్స్‌తో సహా ఈడీ పెట్టిందిలెండి. మాగంటి శ్రీనివాసరెడ్డి గారు గూడా కవిత ఎలా తనని అప్రోచ్ అయింది ఏంటి అన్న విషయాన్ని ఆయన కూడా బయటపెట్టారు. అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటున్న పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. అంటే లక్ష్మి గారు దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించాలి. లిక్కర్ స్కామ్ అనేది అది దినదిన అభివృద్ధిగా దినదినాగా ఎక్స్పెన్షన్ అవ్వకుండా పోతుంది. అంటే రోజు రోజుకు ఎక్స్పెన్షన్ అవ్వకుంటూ అంటే మొక్క చెట్టు అయినట్టుగా ఇది చిన్న స్కామ్ అనుకున్నది కాస్త ఇది రాష్ట్రాలకు దాటి, నాయకుల దాటి, సీఎంలకు దాటి చరిత్రను కూడా హీనపరిచే స్థితికి వెళ్తుంది. దీంట్లో ఒక విషయం ఏంటంటే, నా పర్సనల్ గా నేను ఇది అవునా కాదా అని నేను నిర్ధారించలేను. నా పర్సనల్ గా కేసీఆర్ అనే వ్యక్తి లిక్కర్ స్కామ్ కు కవితకు సహకరించుండు అని నేను అనుకోవటం కదా. హలో హలో చెప్పండి, వినబడుతుంది మీ వాయిస్. యా సో కేసీఆర్ అనే వ్యక్తి కవితకు సహకరించుండని అనుకోవటం లేదు. ఇక్కడ కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, తన కుటుంబము, తన కులము, తన వాళ్ళు, నేను మాత్రమే ఉండాలి. ఈ అహంకారము ఏదైతే కేసీఆర్ ఉందో ఆ అహంకారం వల్ల ఇదంతా జరిగిందని మాత్రం స్పష్టంగా అనుకుంటున్నాను నేను. సో ఈయన కనుక నా కుటుంబము, నా బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు, నా ఇంకో మరదల కొడుకు, లేకపోతే నా కులం అనే ఈ పిచ్చి లేకపోతే ఇంత ఘోరం వచ్చేది కాదు. సో ఇదంతటి కారణము ఈ టైప్ మైండ్ సెట్. ఈ టైప్ మైండ్ సెట్ కేసీఆర్ ఉండటం వల్లనే ఇంత దిగజారిపోవడానికి గల కారణం. నెంబర్ 1, తను ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి తన ప్రస్థానం మొదలైంది అంటే, ఆఫ్టర్ తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అవడానికి ముందు ఏదైతే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయాలనుకున్నాడో, విలీనం చేయకపోను, సో దళిత సీఎం చేయకపోను, తను మాత్రమే సీఎం కావాలనుకున్న కోరిక నుంచి ఇది నాది, నేను మాత్రమే కావాలి అనే కోరిక నుంచి మొదలుకుంటే నా కుటుంబం మాత్రం ఉండాలి, ఆ తర్వాత నా కులం మాత్రమే ఉండాలి అనే దానికి ఇది పరాకాష్ఠలు చేరింది. ఈరోజు ప్రభాకర్ రావు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ లోపల తనకు సంబంధించిన వ్యక్తులు అందరినీ పరిశీలించినట్టయితే ఓన్లీ వెలమ కులస్తులే ఉన్నారు. అలా అని చెప్పేసి వెలమ కులం మొత్తం ఈరోజు దోషులుగా నిలబెట్టడం అంత పిచ్చోని అయితే కాదు. అందులో ఆయన సెలెక్ట్ చేసుకున్నారు తప్పితే వాళ్ళు రాలేదు దాంట్లోకి. ఆయన సెలెక్ట్ ఆయన వెలమ కులాన్ని సెలెక్ట్ చేస్తున్నాడు, కానీ వెలమ కులం మొత్తం పోయి ఆయన దగ్గర ఏం మోకరిల్లలేదు. అందులో నీతిమంతులు నరసింహారావు గారు లాంటి ఒక నీతివంతమైన వ్యక్తి ఉన్నాడు. అనేక మంది ఉద్యమాలతో ముడిపడిన వాళ్ళు, అనేక మంది మనుషులతోని మహనీయులుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరినీ కాదనటం లేదు. కులాన్ని మొత్తం కూడా దుయ్యబట్టడం సరైన విధానం కాదు. ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఈయన నమ్మకం కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి షిఫ్టుల వారిగా తన కొడుకు, ఇంకా పరాకాష్ట ఏంటంటే వాళ్ళు మాత్రమే ఉండాలి, షిఫ్టుల వారిగా ఒక కులం మాత్రమే ఉండాలి, దాన్ని మొత్తం పూర్తిగా సాఫ్ట్వేర్ ను అమెరికా నుంచి దాన్ని కంట్రోల్ చేయాలనే ఒక పరాకాష్ట జరిగింది. అది కాస్త మీరు కవిత విషయాన్ని కనుక చూసినట్టు అయితే, ఒక సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేస్తున్నా వాళ్ళను బట్టలు ఇప్పించి పోలీస్ స్టేషన్ లోపల 24 గంటలు నించోబెట్టి దానికి భుజంగారావు ఇతర కొంతమంది అధికారులు కోఆపరేట్ చేసిన అనే విషయం పెద్ద వింతైన విషయం ఏం కాదు, అది అందరూ తెలిసిన విషయం. అంటే ఈ రోజు టీవీ ఛానళ్లలో కూడా వదిలేయలేదు, ఆ భయభ్రాంతులకు గురి చేసింది. అది ఆ రోజు చిన్న చిన్నగా ఉన్నప్పుడే మందలిచ్చినట్టు అవుతాయి కేసీఆర్. ఈ రోజు తన మెడ చుట్టుకున్నది కాదు, తను వేలు పెట్టి నడిపించకపోవచ్చు, కానీ తను మౌనంగా చూసి చూడనట్టుగా ఉండడమే తనది ప్రధానమైన నేరం అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ నేరంలో భాగస్వామి కాకపోవచ్చు, కానీ ఈ నేరాన్ని మాత్రము ఇండైరెక్ట్ గా ప్రోత్సహించడము, అయ్యో నా బిడ్డను బయట పెడితే రేపు ఆగమైపోతుందేమో అని సైలెంట్ గా ఉండడము, ఇంతకంటే రాక్షసత్వము, ఇంతకంటే ప్రేమ, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉందని నేను అనుకోను. కానీ ఇది వ్యూహాత్మకమైన సైలెంటే అంటున్నారు నరేష్ గారు. ఇప్పుడు తమ్ముడు నరేష్ చెప్పమంటే ఏమైనా చెప్తాడు, ఎందుకంటే తను ఒక సిన్సియర్ కార్యకర్త బీఆర్ఎస్. అందుకు నేను గర్వపడతాను, ఇష్టపడతాను. చెప్పుకోవడంలో ఏమైనా చెప్పొచ్చు. వ్యూహాత్మకమా చేతగానితరమా? ఈరోజు వ్యూహాత్మకమని వచ్చేసేమో
బీఆర్ఎస్ నాయకత్వం అనుకుంటది, బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు, బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటాయి. ఈ రోజు చేతగానతనం అని మా లాంటి ప్రజలం అనుకుంటాం. మేము ప్రజలం ముఖ్యం కదా, నాయకులు కాదు కదా. ఇక్కడ అలాంటి సామాన్యమైన ప్రజలు అనుకుంటే ఒక చేతగానితనం. ఈ రోజు నేను కేసీఆర్ ఇలా డైరెక్ట్ నేను మొదలు పెట్టడమే కేసీఆర్ ఉండకపోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్తున్నాను. కానీ కేసీఆర్ చేతగానితనం ఈ మూర్ఖత్వానికి కారణం అని కూడా చెప్తున్నాను. అంటే ఈ రోజు సామాన్యులు ఇంత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు చెప్పింది నమ్మరు. కాంగ్రెస్ చెప్పింది నమ్మరు, బీజేపీ చెప్పింది నమ్మరు. అంటే ఒకటండి, చేతగానితనం అంటే ఏ విషయంలో అంటారు? కంట్రోల్ చేయడంలోనా, లేకపోతే ఇప్పుడు తనని బయటికి తీసుకురావడంలోనా? ఒకటండి, ఇప్పుడు బయటికి తీసుకొస్తాడా, తీసుకురాడా, లేకపోతే తీసుకురావడం వల్ల సానుభూతి పోతుందా, పరువు పోతుందా అనే విషయం పక్కన పెట్టేస్తే, తప్పులు చేసినప్పుడే సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా తండ్రికి ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన బాధ్యత సీఎంకు ఉంది. దళిత సీఎం చేస్తే దళితుల సీఎం కు పనికిరారా అని చెప్పింది ఈయన సీఎం గా మాత్రం ఈయన కులానికి కుటుంబానికి మాత్రమే పనికొచ్చాడు. కరెక్ట్. ఈయన చెప్పింది ఏం చెప్పిండు అంటే దళితులు సీఎం గా పనికిరారు. కొంతమంది ఏం చెప్పిండు అంటే నాకు దళితులే ప్రపోజ్ చేసిండు డాక్టర్ రాజయ్య లాంటి వాళ్ళని చెప్పిండు. డాక్టర్ రాజయ్య ప్రపోజ్ చేశాడా, చేపించుకుంటే నాకు తెలుసు. ఓ డాక్టర్ తాటికొండ రాజయ్య చేత ప్రపోజ్ చేయించుకున్నాడా, లేకపోతే ఈయన చేసిందని నాకు తెలుసు. కేసీఆర్ తోనే నేను చాలా దగ్గరగా క్లోజ్ గా కూడా పనిచేశాము. అది కేసీఆర్ మైండ్ సెట్ ఎందుకు కూడా మాకు తెలుసు. ఎంతో మందిని ఎట్లా దారి తప్పించుండే విషయం ప్రజలకు తెలుసు. ఈ రోజు ఆయన వచ్చేసి ఈ రోజు నువ్వు జనాన్ని దారి తప్పేయడం లోపల, మెస్మరైజ్ చేయడంలో, మాయ చేయడంలో ఉన్న తెలివితేటలు కుటుంబాన్ని కంట్రోల్ చేయడం ఎందుకు లేదు? సంతోష్ మీద అనేక ఆరోపణలు ఆర్టీసీ సమ్మె లోపల వచ్చినాయి. చాలా క్లియర్ గా ఆర్టీసీ కార్మికులు కానీ సంఘాలు కానీ ఇక్కడ ఉన్న పెట్రోల్ బంకులన్నీ సంతోష్ చేతిలోనే ఉన్నాయి, సంతోష్ బినామీ చేతిలో ఉన్నాయి. అంటే దాని గురించి సర్దిద్దుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు ఎందుకు చేయలేదు? సింగరేణిని పూర్తిగా కవిత హస్తగతం చేసింది, ఆల్కహాల్ దందా చేస్తుంది, ఈ రోజు దౌర్జన్యాలు చేస్తుంది అన్నప్పుడు అప్పుడు సర్దిద్దుకోవా? ఈ రోజు సినిమా యాక్టర్లతో మాత్రమే సంబంధాలు ఏర్పరచుకునే కేటీఆర్, సినిమా ఫంక్షన్లలో నిలబడే కేటీఆర్, మాలాంటి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి అహంకారానికి ముందుకొచ్చే కేటీఆర్ ఈ రోజు ప్రజల ముందుకు రావడానికి ఎందుకు నీకు సిగ్గు పెడియమని ఆ రోజు నీకు ఎందుకు రాలేదు? ఈ రోజు నువ్వు ఆటోలలో పోయి ఈ రోజు అనేక విషయాలలో నువ్వు దేశం లోపల పెద్ద ఉద్యమకారులాగా చెగువీరలాగా ఎందుకు డ్రామాలు ప్లే చేస్తున్నావు? ఇవన్నీ మేము అడగాలనుకుంటే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్? కేసీఆర్ కి ఇవన్నీ కళ్ళు కనిపించట్లేదా? మేము చెప్పలేదా? నీ కుటుంబము ఈ రోజు బరిదగించేసి హరీష్ రావుతో సహా ఈ రోజు హాస్పిటల్ సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ రోజు మీరు హాస్పిటల్ మీద కాదు, హాస్పిటల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. మీరు ఈ రోజు మెడికల్ కాలేజీల పేరుతోనే ఒక మాఫియాను ఏర్పాటు చేస్తుందని నేను కొన్ని వెయ్యిల ఇంటర్వ్యూలలో చెప్తుంటే నీ తెలివి ఎక్కడ పోయింది? కేసీఆర్, హరీష్ రావు, సంతోష్, మీ తెలివితేటలన్నీ ఎక్కడికి పోయినాయి? ఈ రోజు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం, మీ స్కిన్ కాపాడుకోవడం కోసం ఈ రోజు మౌనంగా ఉండాల్సింది తప్పితే నోరు తెరిస్తే లోపలికి వేస్తారు. ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. ఈ రోజు చేతగాని తనంతో చావ చచ్చిపోయి ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారే తప్పితే ఈ రోజు నోరు లేకుండా ఉండలేరు. బీఆర్ఎస్ ప్రజల నాయకులు ఎప్పుడైనా నోరు లేకుంటున్నారా? దౌర్జన్యాలు, భూములు కొల్లగొట్టడాలు, రాక్షసంగా మరియమ్మ లాంటి ఒక నిరుపేదను, నిరక్షరాస్యురాలను, దళితురాలని అని చూడకుండా లాకప్ డెత్ చేపించిన కేసీఆర్ ప్రభుత్వము సిగ్గుపడాలి దీనికి. ఈ రోజు నీ బిడ్డ గుర్తుకొచ్చింది, నీ బిడ్డను గుర్తు తెచ్చుకున్న ఒక్కసారి దళిత స్త్రీ అయిన మరియమ్మను గుర్తు తెచ్చుకున్నావా? ఈ రోజు ఉద్యోగం కోసము చనిపోయిన ఒక ఆడబిడ్డ, ఒక యువతి అనుకున్న ఆ బిడ్డ మీద కూడా ఈ రోజు మనము లబెఫైర్ పెట్టిన ఒక నీతి మాలిన చర్య చేసిండు కేటీఆర్. దాన్ని ఆ రోజు కవిత అయితే అదే విధంగా మాట్లాడతావా కేటీఆర్? నువ్వు ఈ రోజు ఇంకొక ఆడబిడ్డ గురించి నువ్వేం మాట్లాడినావు? వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బెదిరించావు? ఇవన్నీ మాకు తెలియనివా, మేము చూడనివా? ఆ చూసిన తెలిసిన ఈ రోజు రిజల్ట్ గా వచ్చేస్తే ఈ రోజు నువ్వు ఇంట్లో కూర్చొని ఈ రోజు చెక్క భజన చేస్తున్నావు.